నమస్కారం. ఈరోజు సుఖీభవలో క్యాన్సర్ కణితిపై బ్రహ్మాస్త్రం టార్గెటెడ్ థెరపీ. జలుబు చేస్తే బత్తాయి తినకూడదా? కాలేయంలో క్యాన్సర్ నయమవుతుందా? కోవిడ్ వేళ నడుము నొప్పి బాధిస్తోందా? ఇంకా హెల్త్ టిప్. రుణశేషం శత్రుశేషం ఉండకూడదని, అవి ఎప్పటికైనా మనకు ముప్పేనని పెద్దలు చెప్తారు. క్యాన్సర్ కణితుల విషయంలో ఇది 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. క్యాన్సర్ ఆనవాళ్లు ఏ కొంచెం మిగిలిపోయినా మళ్లీ కణితులు పుట్టుకొచ్చి మన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. మరి క్యాన్సర్ ఆనవాళ్లని పూర్తిగా తుడిచిపెట్టేయడం ఎలా? ఇందుకు టార్గెటెడ్ థెరపీలను ఒక అద్భుతమైన పరిష్కారంగా చెబుతారు డాక్టర్లు. చుట్టుపక్కల ఆరోగ్యవంతమైన కణజాలానికి ఏమాత్రం హాని చేయకుండా కేవలం క్యాన్సర్ కణితిని మాత్రమే నిర్మూలించే టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కీమోథెరపీ, రేడియేషన్ ఈ అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మహమ్మారి మొండి క్యాన్సర్ ఇక ఎంతమాత్రం మరణశాసనం కాదని తేలిపోయింది. రకరకాల మందుల్ని కలగలిపి ఇంట్రావీనస్ పద్ధతిలో నరాల్లోకి ఎక్కించడం, క్యాన్సర్ మూలాలపై రేడియేషన్ ప్రసారం చేయడంతో చాలా వరకు క్యాన్సర్ కణితుల్ని ఇవాళ మనం నాశనం చేయగలుగుతున్నాం. అయితే కీమో, రేడియేషన్ చికిత్సలతో ఫలితాలు బాగున్నప్పటికీ వాటి మూలంగా ఇటు డాక్టర్లకు అటు పేషెంట్లకు చాలా చిక్కులే ఎదురవుతున్నాయి. క్యాన్సర్ కణితులను పూర్తిగా నిర్మూలించడం డాక్టర్లకు సాధ్యం కావడం లేదు. క్యాన్సర్ కణాలతో పాటు వాటి పక్కనుండే ఆరోగ్యవంతమైన కణజాలం కూడా పెద్ద మొత్తంలో పాడవుతోంది. అలాగే పేషెంట్లకు కీమో, రేడియేషన్ మూలంగా రకరకాల దుష్ఫలితాలు వచ్చిపడుతున్నాయి. ఈ సమస్యల్ని అధిగమించేందుకు ఆధునిక వైద్య రంగంలో ఇప్పుడిప్పుడే టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. క్యాన్సర్పై మనం చేస్తున్న ఈ యుద్ధంలో గత 6 నుంచి 7 దశాబ్దాలలో చాలా పురోగతి సాధించాం. ఉదాహరణకి లంగ్ క్యాన్సర్ తీసుకున్నట్లయితే కొంతమందిలో లంగ్ క్యాన్సర్ కొన్ని రకాల మ్యూటేషన్స్ వల్ల, జన్యువుల్లో వచ్చిన పరివర్తన వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుందని మనం ఈరోజు గుర్తిస్తున్నాం. ఆ గుర్తించే క్రమంలో ఈ పర్టిక్యులర్ జీన్ మ్యూటేషన్ని మనం ఐడెంటిఫై చేసి ఆ పర్టిక్యులర్ జీన్ మ్యూటేషన్ని టార్గెట్ చేస్తా ఇచ్చే డ్రగ్స్ని, అలాగే క్యాన్సర్ సంబంధిత మందులని మనం టార్గెటెడ్ థెరపీస్ అంటాం. లంగ్ క్యాన్సర్ని తీసుకున్నట్లయితే వేరియస్ జీన్ మ్యూటేషన్స్ వల్ల డిఫరెంట్ లంగ్ క్యాన్సర్స్ని మనం ఈ రోజున ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక లంగ్ సెల్ పెరగటానికి, ప్రాలిఫరేట్ అవటానికి, సెల్స్ డివైడ్ అవటానికి కొన్ని ముఖ్యమైన జన్యువులు కారణం అవుతాయి. సో ఈ జన్యువులు కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో పెరిగితే నార్మల్గా లంగ్ టిష్యూ పెరుగుతూ ఉంటుంది. అటువంటిది ఈ జన్యువుల్లో గనక మార్పు సంభవించి ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఈ జన్యువులు నాన్ స్టాప్గా పనిచేయటం మొదలు పెడితే ఈ నార్మల్ లంగ్ సెల్స్ నార్మల్గా కాకుండా ఎక్కువసార్లు డివైడ్ అయ్యి అది ఒక కణితిలాగా ఫార్మ్ అవుతుంది. సో దీనికి కారణం స్మోకింగు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్సు, మన శరీరంలో ఉన్న వేరియస్ కెమికల్స్ వల్ల కానీ కార్సినోజన్స్ వల్ల కానీ ఇది మొదలవుతుంది. సో ఈ మొదలయ్యేదానికి క్యాన్సర్ సెల్లోని న్యూక్లియస్కి ఈ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేసే ప్రోటీన్స్ని గనక మనం టార్గెట్ చేస్తే ఈ కార్సినోజన్స్ నుంచి వచ్చే కార్సినోజెనిక్ సిగ్నల్ని ఈ న్యూక్లియస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ సెల్ డివైడ్ అవ్వకుండా ఆపగలిగేటట్లుగా చేయటమే ఈ టార్గెటెడ్ థెరపీ యొక్క ఉద్దేశం. టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీలు, వీటినే మనం లక్షిత క్యాన్సర్ థెరపీలుగా పిలుచుకోవచ్చు. క్యాన్సర్ కణితులపై గురి తప్పని బ్రహ్మాస్త్రాలుగా డాక్టర్లు వీటిని పేర్కొంటారు. టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీల సాయంతో క్యాన్సర్ కణితులపై నేరుగా, సూటిగా, అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయవచ్చు. ఫలితంగా క్యాన్సర్ కణితుల పక్కనే ఉండే ఆరోగ్యవంతమైన కణజాలం పాడవుతుందనే ప్రశ్నే ఉండదు. కీమో, రేడియేషన్లలో ఉండే దుష్ఫలితాలు వీటిలో మచ్చుకు కూడా కనిపించవు. ఇక పేషెంట్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చక్కగా ఉంటుంది. ఈ టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీల్లో ప్రధానంగా మోనోక్లోనల్ యాంటీబాడీస్తో పాటు చిన్న చిన్న మాలిక్యూల్ ఇన్హిబిటార్స్ను ఉపయోగిస్తారు. ఇవి క్యాన్సర్ కణాల్లోని ప్రోటీన్లను, వాటి నుంచి వచ్చే సంకేత వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో క్రమక్రమంగా క్యాన్సర్ కణితులు నిర్వీర్యమైపోతాయి. లంగ్ క్యాన్సర్లో స్పెసిఫిక్గా చూసుకున్నట్లయితే ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ అనే ఒక కారణాన్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది.
సో ఈ ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్స్ని బైండ్ చేసి డౌన్ స్ట్రీమ్ సిగ్నల్ని ఆపగలిగే ఈ ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్ టైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్స్. టైరోసిన్ కైనేజ్ అనేది ఈ సిగ్నల్ని కింద క్యారీ చేయటంలో సెల్స్కి ఉపయోగపడుతూ ఉంటుంది. శరీరంలో వివిధ ఆర్గాన్స్ నుంచి క్యాన్సర్లు రావటం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి రొమ్ము క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్లు, లివర్ క్యాన్సర్లు, కిడ్నీ క్యాన్సర్లు, అలాగే బ్రెయిన్ క్యాన్సర్లు, ఇట్లా ప్రతి అవయవం నుంచి కూడా క్యాన్సర్లు రావటం జరుగుతుంది. ప్రతి ఒక్క అవయవానికి కొన్ని స్పెసిఫిక్ జీన్స్ క్యాన్సర్ కారకాలుగా మనం తెలుసుకోవటం జరిగింది కాబట్టి ఆ క్యాన్సర్ కారకమైన జీన్స్ని మనం టార్గెట్ చేయగలిగితే ఈ క్యాన్సర్ని నిరోధించడం జరుగుతుంది. కాబట్టి సో వాటిని ముందు ఐడెంటిఫై చేయడంతో ఈ క్యాన్సర్ టార్గెటెడ్ థెరపీస్ని డెవలప్ చేయడంలోని ఫస్ట్ స్టెప్ అక్కడ మొదలవుతుంది. అట్లాగే ఈ టార్గెటెడ్ థెరపీ కూడా ఆ స్పెసిఫిక్ టార్గెట్ మీద పనిచేస్తుంది. కాబట్టి నార్మల్ కణజాలం అంటే నార్మల్ సెల్స్ వీటి వల్ల ప్రభావం చెందవు. సో అందుకని టార్గెటెడ్ థెరపీస్ వల్ల మనకి ప్రభావం అంటే ఎఫికసీ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే దుష్ప్రభావాలు మనకు అవసరం లేని సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. బట్ ఈ సాధారణంగా మనం వాడే టార్గెటెడ్ థెరపీస్ అన్నీ కూడా కొన్నిసార్లు నార్మల్ సెల్స్ మీద కూడా ప్రభావం చూపుతాయి. కాబట్టి క్లాస్ ఎఫెక్ట్స్ అంటాం. సో ఆ టార్గెటెడ్ థెరపీస్లో ఉండే క్లాస్ ఎఫెక్ట్స్ కొన్ని అంటే కొంతమందికి డయేరియా లాంటివి రావచ్చు, కొంతమందికి స్కిన్ ర్యాష్ రావచ్చు. ఇటువంటి క్లాస్ ఎఫెక్ట్స్ అంటాం. సాధారణంగా ఇవి మేనేజ్ చేయగలిగే స్థాయిలోనే ఉంటాయి. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ టార్గెటెడ్ థెరపీస్లో దీస్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ అండ్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్. లక్షిత క్యాన్సర్ థెరపీల్ని క్యాన్సర్ చికిత్సలో ఒక విప్లవంగా చెప్పుకోవాలి. గత 10 ఏళ్లుగా వీటి గురించి విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. రొమ్ములు, పెద్దపేగు, ప్యాంక్రియాటిక్ వంటి సాధారణ క్యాన్సర్లతో పాటు మల్టిపుల్ మైలోమా, లింఫోమా, లుకీమియా వంటి ప్రాణాంతక క్యాన్సర్లలోనూ టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీలు బాగా ఉపయుక్తంగా ఉంటున్నట్లు పరిశోధనలు, అధ్యయనాల్లో తేలింది. సంప్రదాయ కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలతో ఉండే ఇబ్బందుల దృష్ట్యా భవిష్యత్తులో ఈ లక్షిత క్యాన్సర్ థెరపీలే మన ముందు అత్యుత్తమ చికిత్సలుగా నిలవనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. జలుబు చేసినప్పుడు మనలో చాలామంది నిమ్మజాతి పండ్లను, పండ్ల రసాల్ని తీసుకోవడానికి వెనుకాడుతూ ఉంటారు. పుల్లటి పండ్లు, పండ్ల రసాలు జలుబును తగ్గించకపోగా మరింతగా పెంచుతాయని బలంగా నమ్ముతూ ఉంటారు. నిజానికి ఈ నమ్మకంలో వాస్తవం కొంతే. నిమ్మ, దానిమ్మ, బత్తాయి, నారింజ, కమల వంటి సిట్రస్ పండ్లలో పుష్కలంగా లభించే విటమిన్ సి జలుబుకు ఒక చక్కటి ఔషధంగా పనిచేస్తుందని చెప్తారు నిపుణులు. జలుబు బాధల్ని తగ్గించడంలో నిమ్మజాతి పండ్లు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. జలుబుతో బాధపడుతున్నప్పుడు మనలో చాలామంది పుల్లటి పండ్లకు దూరంగా ఉంటారు. ఇక పిల్లలకైతే అస్సలు ఇవ్వరు. బత్తాయి, కమల, నారింజ, నిమ్మ, దానిమ్మ వంటి పుల్లటి పండ్లను తినటం వల్ల జలుబు తగ్గదని, జలుబు బాధలు మరింత తీవ్రంగా మారతాయని గట్టిగా నమ్ముతుంటారు. నిజానికి ఈ నమ్మకంలో ఏమాత్రం నిజం లేదు. బత్తాయి, కమల వంటి పుల్లటి పండ్లు, అరటిపండు తింటే జలుబు చేస్తుందని, ఒకవేళ జలుబు, దగ్గు ఉంటే అవి మరింత తీవ్రమవుతాయని అనుకోవటం పొరపాటు. నిజానికి విటమిన్ సితో నిండిన పుల్లటి పండ్లు, ఖనిజాలతో కూడిన అరటిపండు రోగ నిరోధక శక్తిని, జీర్ణశక్తిని పెంచుతాయి. ఇవి జలుబు, దగ్గు నుంచి త్వరగా కోలుకోవటానికి తోడ్పడతాయి. అరటిపండ్లు మన ఒంట్లో తగ్గిపోయిన ఖనిజాలను భర్తీ చేస్తుంది. వీటిలోని క్యాలరీలు ఒంటికి త్వరగా శక్తిని అందిస్తాయి కూడా. దీంతో బలహీనత బారిన పడకుండా చూస్తూ జలుబు త్వరగా తగ్గడానికి దోహదం చేస్తుంది. బత్తాయి, కమలా పండ్లలోని విటమిన్ సి వైరస్లతో పోరాడడంలో సాయం చేస్తూ జలుబు నుంచి త్వరగా బయటపడేలా చూస్తుంది. పైగా విటమిన్ సి మంచి యాంటీ ఆక్సిడెంట్ కూడా. ఇది హానికారక విషతుల్యాలను బయటకు పంపించేస్తుంది. దీని మూలంగా జ్వరం, దగ్గుమందులు మరింత సమర్థంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. కాలేయాన్ని కబళించే శత్రువుల్లో హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు ముందు వరుసలో ఉంటే ఆ తర్వాత క్యాన్సర్ ఉంటుంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కావచ్చు, గాడి తప్పిన మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మద్యపానం వంటి వ్యసనాలు కావచ్చు, ఇవన్నీ కాలేయాన్ని క్రమంగా క్యాన్సర్ ఊబిలోకి నెట్టేస్తున్నాయి. అయితే తొలి దశలో గుర్తిస్తే మాత్రం కాలేయ క్యాన్సర్ నుంచి తేలిగ్గానే బయటపడొచ్చని చెప్తారు డాక్టర్లు. కాలేయ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లివర్ క్యాన్సర్ ఎవరిలో వస్తుంది అంటే మద్యపానం దీర్ఘకాలికంగా నార్మల్ కంటే ఎక్కువ మోతాదు తీసుకునే వాళ్ళల్లో, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళల్లో, మరీ కొద్ది శాతంలో ఫ్యాటీ లివర్ వల్ల దీర్ఘకాలిక లివర్ డిసీజ్ అంటాము,
వాళ్ళల్లో కూడా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను చెప్పిన లిస్టులో అందరికి కూడా మొట్టమొదటిగా దీర్ఘకాలిక లివర్ జబ్బు రావాలి, అంటే దాన్ని మనం సిర్రోసిస్ అంటాము. సో వీళ్ళందరిలో ఫస్ట్ లివర్ క్యాన్సర్ రాకముందు వాళ్ళలో ఫస్ట్ సిర్రోసిస్ నిర్ధారణ అవుతుంది. ఆ సిర్రోసిస్ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళల్లో క్యాన్సర్ రిస్క్ మామూలు జనరల్ పాపులేషన్ కంటే చాలా ఎక్కువ మోతాదులో పెరుగుతుంది. ఎలా అంటే సపోజ్ నార్మల్గా ఈ క్యాన్సర్ మనము అరౌండ్ 4 నుంచి 5 లక్ష మందిలో వచ్చే అవకాశం ఉంటుంది. అదే సిర్రోసిస్ వచ్చిన వాళ్ళలో మాత్రము 2%, అంటే ఇద్దరికి అవుట్ ఆఫ్ 100కి ఇద్దరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం క్యాన్సర్ ప్రివెంట్ చేయాలి అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మనిషికి మద్యపానం వల్ల కానీ, హెపటైటిస్ బి వల్ల కానీ, హెపటైటిస్ సి వల్ల కానీ సిర్రోసిస్ వచ్చిందా లేదా నిర్ధారణ చేసుకోవాలి. ఒక్కసారి సిర్రోసిస్ వచ్చిందని నిర్ధారణ అయితే మాత్రం వాళ్ళలో మాత్రము క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళల్లో రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదించేసి టెస్ట్లు చేసుకొని ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసుకోవాలి. సో ముఖ్యంగా చెప్పాలంటే అండి, లివర్ క్యాన్సర్కి ఎందుకు మనము సీరియస్ అంటాము, ఎందుకంటే అండి అది చాలామందిలో లేట్ స్టేజ్లో మనకు డయాగ్నోస్ చేయబడుతుంది. ఎందుకంటే అండి సిమ్టమ్స్ లివర్కి ఏంటంటే అండి లివర్లో గడ్డ పెరుగుతున్న కొద్దీ లివర్ సైజు పెరుగుతుంది కానీ సిమ్టమ్స్ మాత్రం రావు. ఎందుకంటే లివర్కి ఆ ఎక్స్పాన్షన్ అయ్యే ఫెసిలిటీ ఉంటుంది అన్నట్టు. సో కానీ ఆ కొద్ది మందిలో మాత్రం సిమ్టమ్స్ రావచ్చండి. ఎలా ఉంటాయంటే కొందరిలో జాండీస్ రూపకంగా రావచ్చు, కొందరిలో తెలియకుండా బరువు తగ్గిపోవడము, మరికొద్ది మందిలో ఆకలి తగ్గిపోవడము, జనరల్ వీక్నెస్ లాగా ఉండడము. సో ఇంకా మరికొద్ది మందిలో మాత్రం కడుపులో గడ్డలాగా కూడా లాస్ట్ స్టేజ్లో వచ్చే వాళ్ళలో మాత్రం కడుపులో గడ్డలాగా మాత్రం కూడా చూడొచ్చు. కొందరిలో మాత్రం మెడలో గడ్డలు కానీ లేదా ఆయాసం కానీ రక్తం తగ్గిపోవడం కానీ, సో ఇవన్నీ రకరకాల సిమ్టమ్స్ లాగా కూడా ప్రజెంట్ చేయొచ్చు. లివర్ క్యాన్సర్ అంటే ఎలా ఉంటుందంటే గడ్డల మాదిరిగా లివర్లో కనపడుతుంది. సపోజ్ 3 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్ల కంటే చిన్నగా ఉన్న లివర్ గడ్డను మాత్రం మనము సింపుల్ ట్రీట్మెంట్ అండి అబ్సల్యూట్ ఆల్కహాల్ ఒక ఇంజెక్షన్ దొరుకుతుంది, లేదా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము. ఈ 2 ట్రీట్మెంట్ ద్వారా మనము ఆ గడ్డను సింపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా దాన్ని బర్న్ చేసేయచ్చండి. బర్న్ చేసి 100% దాన్ని మనం నిర్మూలించవచ్చు. ఒక్కసారి సైజు పెరిగిందనుకోండి, 5 సెంటీమీటర్ దాటిందనుకోండి, అప్పుడు వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. అది ఎలా అంటే అండి సర్జరీ లాగా ట్రీట్ చేయొచ్చు, లేదా మన యాంజియోగ్రామ్ అంటే హార్ట్కి మన స్టెంట్ వేసినట్టు లివర్ రక్త కణాల్లో నుంచి లివర్కి వెళ్ళేసి స్పెషల్గా మనం ఒకటి ఇంజెక్షన్స్ డైరెక్ట్ లివర్ క్యాన్సర్లోకి వెళ్ళేసి ఇంజెక్షన్స్ ఇవ్వచ్చండి. లివర్ క్యాన్సర్ ప్రివెంట్ చేసేయాలంటే మనకు ఏమన్నా లివర్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా, లేదా అంతకుముందు నేను చెప్పినట్టు సిరోసిస్ వచ్చే రిస్క్ ఉందా మనం తెలుసుకోవాలి. సిరోసిస్ వచ్చే ఉందా రిస్క్ అంటే సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డయాబెటిక్ కానీ ఓవర్ వెయిట్ ఉంటే మాత్రం ఫ్యాటీ లివర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇదే కాకుండా మీరు హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అని మాత్రం డయాగ్నోస్ అయిందనుకోండి, అర్జెంటుగా డాక్టర్ని సంప్రదించేసి హెపటైటిస్ బిని హెపటైటిస్ సికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనము హెపటైటిస్ సిని హెపటైటిస్ బిని ట్రీట్ చేసేసి మన బాడీలోంచి నిర్మూలించాలి. మద్యపానము, రెండోది ఫ్యాటీ లివర్ డిసీజ్, మూడోది హెపటైటిస్ బి అండ్ నాలుగోది హెపటైటిస్ సి. ఈ 4 ఉన్నాయా లేదా కనుక్కోండి. ఈ 4 ఉన్న వాళ్ళలో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని ఎక్కువ రెగ్యులర్ టెస్టులు తీయించుకుంటే మంచిది. కోవిడ్ కాలం మొదలయ్యాక నడుము నొప్పి కేసుల సంఖ్య బాగా పెరుగుతోందని చెప్తున్నారు డాక్టర్లు. ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు దొరకడం, ఇంటి వాతావరణంలో ఆఫీస్ వాతావరణానికి తగ్గట్లుగా ఏర్పాట్లు లేకపోవడంతో చాలామందిలో నడుము నొప్పి అనేది సమస్యగా మారుతోంది. అలాగే కోవిడ్ బారిన పడ్డప్పుడు కూడా కొంతమందిలో నడుము నొప్పి ఒక లక్షణంగా ఉంటోంది. వీటికి తోడు రోజు మొత్తంలో ఎక్కువసేపు ఇంట్లోనే ఉండటం, కూర్చునే పడుకునే భంగిమలు సరిగా లేకపోవడం వల్ల కూడా చాలామందికి నడుము నొప్పి వస్తోందంటున్నారు నిపుణులు. కోవిడ్ వేళ వేధించే నడుము నొప్పి గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ వేళ నడుము నొప్పి కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? కోవిడ్ వేళ మనకి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డైలీ రొటీన్ మారినా కానీ మనం రోజువారీ చేసే కార్యక్రమాలు రెగ్యులర్గా కనుక చేసుకుంటూ వెళ్తూ ఉంటే యాజ్ క్లోజ్ టు నార్మల్సీ మనం కనుక మెయింటైన్ చేసుకోగలుగుతా ఉంటే ఈ పెయిన్స్ అనేది కంప్లీట్గా మనం అవాయిడ్ చేసుకోగలుగుతామండి.
అంటే మార్నింగ్ లేవటం, ఎక్సర్సైజ్ చేయటం, వాటెవర్ మన యోగా కానీ ప్రాణాయామం కానీ నెక్ ఎక్సర్సైజ్, షోల్డర్ ఎక్సర్సైజ్ చేసుకోవటం, ఈ ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. సన్లైట్ ఎక్స్పోజర్, బయటకు వెళ్ళలేకున్నప్పుడు ఇంట్లో లైట్లో ఎక్స్పోజ్ చేయటం, లేదంటే విటమిన్ డి సప్లిమెంటేషన్స్ తీసుకోవటం, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి అవాయిడ్ చేయటం, ఉబకాయం రాకుండా చూసుకోవటం, ప్లస్ వర్కింగ్ అట్మాస్ఫియర్ని మనం డెస్క్ కానీ కంప్యూటర్ని కానీ కరెక్ట్ హైట్లో మెయింటైన్ చేసుకోవటం. ఇది కనుక చేసుకున్నట్లు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా కోవిడ్ నుంచి మనం అవాయిడ్ చేసుకోగలుగుతాం. దానితో కోవిడ్తో సఫర్ అయిన వాళ్ళు, కోవిడ్ యాక్చువల్ డిసీజ్ వచ్చి సఫర్ అయిన వాళ్ళు కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత మంచి న్యూట్రిషన్ తీసుకోవటం, మళ్ళీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్తో పాటు బాడీకి సంబంధించిన ఈ మజిల్ టోనింగ్ని పెంచుకోవటం, అలాగే మెయిన్లీ వైటమిన్ డి సప్లిమెంటేషన్స్ తీసుకోవటం, కాల్షియం B12తో పాటు సప్లిమెంటేషన్ తీసుకుంటే వాళ్ళు మళ్ళీ నార్మల్గా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కోవిడ్ ఇన్ఫెక్షన్లలో నడుము నొప్పి కూడా ఉంటుందా? కోవిడ్ అనేది ఏ ఒక్క శరీర భాగాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. ఈవెన్ ఊపిరితిత్తులు ఎక్కువగా వచ్చినా కానీ మనం చాలా మనకు ఉంటున్నాం, డయేరియా వస్తుందని, కాన్స్టిపేషన్ వస్తుందని, కడుపులో ఇబ్బందిగా ఉంటుందని. అలాగే వెన్నెముకను కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అదేం జరుగుతుందంటే ఈ మధ్య కాలంలో మేము లాస్ట్ పాండమిక్ తర్వాత చూసినప్పుడు చాలామందికి ఈ స్పైన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. అంతకుముందు నెలకి ఒకళ్ళు ఇద్దరు చూసేవాళ్ళం, ఇప్పుడు 15-20 మంది నెలకు చూడాల్సి వస్తుంది. ఇది జరగడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఈ కోవిడ్ ఎఫెక్షన్ అంతా కూడా మనకి బాడీలో ఉండే రోగనిరోధక శక్తి మీద పడుతుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోవటం వల్ల జనరల్ ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయి, ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎఫెక్ట్ అవ్వటం, ట్యూబర్కులోసిస్, బేసిక్గా టీబీ, స్పైన్ టీబీ అనేది ఇన్సిడెన్స్ చాలా పెరిగిపోయింది కోవిడ్ వచ్చిన వాళ్ళల్లో, లేదంటే అసిమ్టమాటిక్గా కోవిడ్ వచ్చిపోయిన వాళ్ళల్లో. చాలామంది పేషెంట్స్ విపరీతమైన బ్యాక్ పెయిన్తో వచ్చిన వాళ్ళల్లో ఎంఆర్ఐ తీస్తే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేది బయటపడుతుంది. వాళ్ళని అడిగితే ఎప్పుడన్నా మీకు కోవిడ్ ఎక్స్పోజ్ అయ్యారా, మీకు వచ్చిందా, అడ్మిట్ అయ్యారా, ట్రీట్మెంట్ తీసుకున్నారంటే మాకు ఎప్పుడు అసలు కోవిడే లేదని అంటారు. కానీ వాళ్ళలో యాంటీబాడీస్ అనేవి పాజిటివ్గా ఉంటున్నాయి. అంటే వాళ్ళకి సిమ్టమ్స్ రాకుండానే కోవిడ్ వచ్చిపోయినప్పుడు ఈ కోవిడ్ వల్ల రోగనిరోధక శక్తి తగ్గి మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతూ ఎక్కడైతే మన బాడీలో వీక్నెస్ ఉందో అక్కడికి వెళ్ళి డిపాజిట్ అవుతున్నాయి. దాంట్లో వెన్నుపూస కూడా ఒక భాగం. ఇదే కాకుండా కొంతమంది కోవిడ్ వచ్చి ఐసీయూలో అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళకి స్టెరాయిడ్స్ ఇచ్చిన వాళ్ళల్లో కూడా ఈ బాడీలో ఇమ్యూనిటీ కొంచెం తగ్గి ఈ టీబీ అనేది మళ్ళీ వచ్చే అవకాశం చాలా పేషెంట్లు చూడటం జరిగింది. ఇక మూడవది ఎలా జరుగుతుందంటే ఈ కోవిడ్ అనేది చిన్న చిన్న రక్తనాళాలని బ్లాక్ చేయడం జరుగుతుంది. ఆ రక్తనాళాలు కనుక ఎముకలో బ్లాక్ అయినప్పుడు ఆ వెన్నెముక కూడా సాఫ్ట్ అయిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే పరిస్థితి కూడా చూడటం జరిగింది. సో ఇది ఒక న్యూ డిసీజ్ లాగా స్టార్ట్ అయింది. కోవిడ్ వేళ నడుము నొప్పి నివారణకు ఏం చేయాలి? మనకి ఏదైనా విపరీతమైన నడుము నొప్పి రావటం, నైటు నిద్ర పట్టకపోవటం, ప్లస్ ఈ నడుము నొప్పితో పాటు ఆకలి తగ్గటం, బరువు తగ్గటం, ఇవి జరుగుతున్నప్పుడు తప్పకుండా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ స్పైనల్లో ఇన్ఫెక్షన్స్ రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ వీపు నొప్పులు వచ్చినప్పుడు. నడుము నొప్పిని, మెడ నొప్పిని కొంచెం అశ్రద్ధ చేసినా పర్వాలేదు, కానీ వీపు నొప్పిని అశ్రద్ధ చేయకూడదు. అంటే నడుము, మెడ అనేది మనకి రొటీన్ డైలీ యాక్టివిటీస్లో మనం ముందు కొంగినప్పుడు వెనక్కి కొంగినప్పుడు కదిలే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ అరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. వీపు అనేది కదలదు. కదలని ప్రాంతంలో విపరీతమైన నొప్పి కనుక వస్తే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ గారికి చూపించుకోవాల్సి ఉంటుంది. కోవిడ్ వేళ నడుము నొప్పి ఎంతకీ తగ్గనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి డాక్టర్ని సంప్రదించడం మేలు. ఇంటి నుంచి ఆఫీస్ పని చేస్తున్నప్పుడు పని వాతావరణానికి తగ్గట్లుగా టేబుల్, కుర్చీని చక్కగా అమర్చుకోవాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. విరేచనాలతో బాధపడుతున్నప్పుడు వేయించిన బియ్యాన్ని జావలాగా కాచి అందులోకి పల్చటి మజ్జిగను కాస్తంత ఉప్పును కలిపి తరచూ తాగుతూ ఉండండి. మజ్జిగలోని ప్రోబయాటిక్స్ విరేచనాలను ఇట్టే అరికడతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in ఈమెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి. సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in ఈమెయిల్ చేయండి.